హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేష్ రిథమ్స్. నేను మీ రాజేష్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏఐ బేబీ. అసలు ఏఐ బేబీ ఏంటి? అసలు ఏం జరిగింది? ప్రాసెస్ ఏంటి? దాని ద్వారా వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? మొత్తం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరిలో మీకు మంచి సస్పెన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ అయితే మన వీడియో చాలా మంది చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. 84% ఏమో నేను చెక్ చేశాను లాస్ట్ వీడియో అనలిటిక్స్లో. అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మనం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూడట్లేదేమో. సో మన వీడియో చాలా మందికి అయితే వెళ్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే నాకు కొంచెం ఒక బూస్టప్ లాగా ఉంటుంది అనమాట మరిన్ని వీడియోస్ చేయడానికి. ఓకేనా? సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఫస్ట్ అసలు ఏఐ బేబీ అంటే ఏంటి, అసలు ఏం జరిగింది మొత్తం తెలుసుకుందాం. ఓకేనా? అసలు ఏ బేబీ అనగానే కంగారు పడిపోయి ఏ జన్మనిచ్చింది అని అనుకోకండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకేనా? ఈ ప్రాసెస్ మొత్తం ఏఐ ద్వారా వాళ్ళు చేశారు. సో అందుకని ఏఐ బేబీ అంటున్నారు. సో అసలు ఈ ప్రాసెస్ ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ అనగనగా ఒక ఊరు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ మెక్సికో అనే కంట్రీలో ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 20 years. తన వైఫ్ ఏజ్ వచ్చేసరికి 40 years అనమాట. సో వాళ్ళు పిల్లలు లేక చాలా బాధపడతా ఉంటే ఇంటి దగ్గర వాళ్ళు మాటలు కానీ రిలేటివ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ వాళ్ళు కొంచెం చిన్న చూపు చూడటం అలా చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళకి బాధ వేస్తుంది. మనుషులన్నా ప్రతి ఒక్కరికి బాధ వేస్తుంది. వాళ్ళకి బాధ వేసినప్పుడు వాళ్ళిద్దరు కపులు ఉండి డిస్కస్ చేసుకొని మనకు పుట్టబోయే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉండాలి, అందరి పిల్లల్లా ఉండకూడదు అని ఆలోచించి వాళ్ళకు మంచి నిర్ణయానికి వచ్చారనమాట. అప్పటికి చాలా ట్రై చేశారు కానీ అవ్వకపోయేసరికి ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు. సో ఆ డాక్టర్ ఎక్కడ ఏంటి అని చూస్తే వాళ్ళ దగ్గరలో ఉన్న హోప్ అనే క్లినిక్ కన్సల్ట్ అయ్యారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిచ్యువేషన్ చెప్తే వాళ్ళు ఐవీఎఫ్ అనే ప్రాసెస్తో చేద్దాము అని చెప్పారు. సో ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? సో ఐవీఎఫ్ అంటే ఏం లేదండి, ఇన్వైటో ఫెర్టిలైజేషన్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఫీమేల్ బాడీలో నుంచి ఓమ్ని తీసి మెయిల్ బాడీలో నుంచి స్పర్మ్ సెల్స్ని కలెక్ట్ చేసి క్లైమేట్ అదే అవుట్ సైడ్ టెంపరేచర్స్కి దాన్ని ఫ్యూజ్ చేసి ఒక గ్లాస్ ట్యూబ్లో మళ్ళీ దాన్ని ఎంబ్రియోగా డెవలప్ చేసి ఫీమేల్ బాడీలో యూటిరస్లో ప్లేస్ చేస్తారు. అక్కడ ఇది డెవలప్ అయితే అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అవుతాయి అన్నమాట. సో దీన్ని ఐవీఎఫ్ అంటారు. ఓకే, ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏఐతో చేశారనమాట. సో అదనమాట సర్ప్రైజ్. ఇక్కడ హోప్ అనే క్లినిక్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కన్విన్షియబుల్ లైఫ్ సైన్సెస్ అనే ఒక స్టార్టప్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో ఆ స్టార్టప్లో రోబోట్సే ఇలా చెక్ చేస్తాయి అన్నమాట ప్రెగ్నెన్సీ తెప్పించడం కోసం. ఐవీఎఫ్ డాక్టర్ల కన్నా ఎక్కువ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఇది క్యాప్చర్ చేసి ప్రాసెస్ని మొత్తం సక్సెస్ఫుల్గా చేస్తుంది. సో ఇక్కడ వీళ్ళ ప్రాసెస్లో ఏం జరిగిందో చూద్దాం. సో వీళ్ళు వెళ్ళారు, వీళ్ళ శాంపుల్స్ ఇచ్చారు. శాంపుల్స్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇది ఏఐ కలెక్ట్ చేసింది అనమాట. 4 egg cells 4 sperm cells కలెక్ట్ చేసి డాక్టర్కి ఇచ్చింది. సో కలెక్ట్ చేసిన దాంట్లో డాక్టర్లు అడిగారు 4 ఎందుకు కలెక్ట్ చేసామంటే ది బెస్ట్ 4 చూసానని చెప్పింది అనమాట. సో ఆ 4లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రాసెస్ చేసి ఫ్యూజ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా 3 అయితే సక్సెస్ అయ్యాయి. సక్సెస్ అయిన తర్వాత ఒకదాన్ని ప్లేస్ చేశారు అదే ఫీమేల్ బాడీలోకి. అక్కడ ఇది అన్ని టెస్టుల్లో పాస్ అయ్యి ప్రెగ్నెన్సీ అని వచ్చిందనమాట. ఇప్పుడు డాక్టర్లు అందరూ దాన్ని అప్రిషియేట్ చేశారు. చివరికి 9 months తర్వాత ఇది చేసిన ప్రాసెస్ ద్వారా వాళ్ళు పేరెంట్స్ అయ్యారనమాట. కపుల్ కాస్త పేరెంట్స్ అయ్యారు. అంత ప్రాసెస్ చేసింది. సో ఏఐని ఎందుకు వాడారంటే ఏఐ అనేది ఒక మైన్యూట్ డాక్టర్ నేకెడ్ అయితే చూడండి కూడా ఇది సక్సెస్ఫుల్గా చూసి ఏవి బెస్ట్ అని సెలెక్ట్ చేసి డాక్టర్కి ఇచ్చింది. ఈ ప్రాసెస్లో ఆ కపుల్ కూడా చాలా హ్యాపీ, ఆ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇంత జరిగింది. సో దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. బెనిఫిట్స్ ఏంటంటే ప్రాసెస్ అనేది చాలా సక్సెస్ అవుతుంది. నార్మల్గా దీని సక్సెస్ రేషియో చూసుకుంటే 30 to 50% రేషియో ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే
మ్యాక్సిమం పుడితే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ పుడతారు. అంటే ఒకే ప్రెగ్నెన్సీలో 2 పిల్లలు కానీ కమల పిల్లలు కానీ లేదా 3 పిల్లలు పుడతారంట. సో వీళ్ళకి మాత్రం ఒకళ్ళే పుట్టారు మంచి ప్రాసెస్లో. సో దీని ద్వారా వచ్చే డిసడ్వాంటేజెస్ చూసుకుంటే డాక్టర్ జాబ్స్ పోతాయేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే రోబోలో చేస్తూ ఉంటే ఇంకా డాక్టర్లు ఎందుకు. కానీ యూఎస్లో చాలా హాస్పిటల్స్లో అదే నర్సెస్ అలా ఉండాల్సిన ప్లేసెస్లో డాక్టర్స్ ప్లేసెస్లో ఏఐ రోబోట్లు వాళ్ళ టెస్టింగ్ కానీ చెకప్స్ కానీ చేస్తున్నాయంట. ఈవెన్ మా ప్రొఫెసర్ కూడా తన హార్ట్ సర్జరీకి వెళ్ళినప్పుడు ఏఐ ద్వారా చెక్ చేయించబడ్డారంట. అంత జరుగుతుంది. మరి ఫ్యూచర్లో డాక్టర్ జాబ్స్ కూడా పోతాయని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రం మర్చిపోకండి. సో నాకు ఇంకొక మేజర్ డౌట్ వచ్చింది. దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ స్టార్టప్ అనేది నార్మల్గా ఎందుకు స్టార్ట్ చేశారు, అసలు దీని ద్వారా వీళ్ళు చేయాలనుకుంది ఏంది అని నేను కొంచెం రీసెర్చ్ చేశాను. చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ స్టార్టప్లో బేబీస్ని కూడా కస్టమైజ్ చేయొచ్చంట. షాక్ అవ్వకండి, నిజము. నార్మల్గా మనం ఒక ప్లాంట్ చూసుకుంటే ఆ ప్లాంట్కి ఒకేసారి హైబ్రిడ్ అంటారు కదా, అలాంటివి జరుగుతున్నాయి కదా. అలానే బేబీస్కి కూడా పుట్టేదానికన్నా ముందే బేబీ కలర్, హైట్, వెయిట్, ఈవెన్ వాళ్ళ ఐక్యూ, వాళ్ళ ఆలోచనలు కూడా ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చని ఆ స్టార్టప్ ద్వారా చెప్తున్నారు, ఆ స్టార్టప్ స్టార్ట్ చేసిన వాళ్ళు. సో ఇది కనుక సక్సెస్ అయితే మరి ఇంకా డాక్టర్లు ఏమైపోతారో, ప్రపంచం ఏమైపోద్దో నాకు ఒక డౌట్. నాకు మేజర్ కన్సర్న్ ఏంటంటే రోబో మూవీలో లాగా చేసినట్టు రోబోలన్నీ వశీకరణ రోబోలు అవుతాయో మంచి చేయడానికి, లేదా డాక్టర్ బోరా రోబోలు అవుతాయో ప్రజల్ని ముంచడం కోసం, లేదా పాడు చేయడం కోసం, ఏమవుతాయో మరి చూడాలి. కానీ ఈ ఐడియా మాత్రం ఒక మంచి ఐడియా అని చెప్పొచ్చు. ప్రెగ్నెన్సీలో కరెక్ట్గా చూసి చేయటం, వాళ్ళ ఫ్యూచర్ని కూడా ముందే వాళ్ళ పుట్టబోయే కలర్, వెయిట్, హైట్ మొత్తం డిసైడ్ చేయటం. కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది మన సబ్స్క్రైబర్స్ అందరి జనాలు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా? బట్ మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మరిన్ని వీడియోస్ చూడండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.